హలో అందరికీ, అందరు ఎట్లున్నారు? మంచిగున్నారులే. నేనైతే మస్తున్నా. ఏంటి ఇలా మాట్లాడుతుంది అనుకుంటున్నారా? ఒక్కసారి తెలంగాణ లాంగ్వేజ్లో ట్రై చేయమన్నారు, అందుకే ఇలా మాట్లాడుతున్నాను. ఫ్రెండ్స్, దోస్తులు, మరి వీడియో నచ్చితే లైక్ చేసేయండి. ముందుగా నా ఛానల్ని అందరూ ఆదరిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ, థ్యాంక్ యూ. మరి తెలంగాణ భాషలో మాట్లాడకుండా ఇలా మాట్లాడుతుంది ఏంటి అనుకున్నారా? ఓకే ఓకే దోస్తులు, అందరు మంచిగున్నారా దోస్తులు? ముందుగా నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు గంట సింబల్ నొక్కేసి ఆల్ అని ప్రెస్ చేస్తే నేను పెట్టిన వీడియో వచ్చేస్తుంది మీకు. డెకరేషన్ నచ్చిందా మీ అందరికీ? ఏంటి ఏమో డెకరేషన్ చూపిస్తుంది అనుకుంటున్నారా? ఏం లేదండి, మా చెల్లి వాళ్ళది హల్దీ ఫంక్షన్. ఇది డెకరేషన్ అలా చేశారనమాట. ఇంకా చూసారు కదా, మామూలుగా ఉండదు. అందరం ఒక దగ్గర ఉంటే ఎట్లుంటుంది మరి? మనతో మామూలుగా ఉండదు మరి. తెలంగాణ పెళ్ళి అంటే ఎట్లుండాలా అట్లుండాలా. చూసిరుగా మా గాజులు, చూసిరా? మా అయితే గాజులు ఎందుకంటే మా అత్తమ్మ మేనత్తమ్మ అందరికీ గాజులు పెట్టించింది. అందుకని ఇంకా మెమరబుల్గా ఉండాలని చెప్పేసి, గుర్తుగా ఉండాలని చెప్పేసి ఇట్లా వీడియోలు తీసుకున్నాము. ఇంకా చూస్తున్నాం అక్క చెల్లె హడావిడి మామూలుగా ఉండదు. ఈ చేతులు ఈ చేయి ఇట్లా కాదే అట్లా కాదు ఇట్లా అనేసి ఇక ఏదో చేస్తున్నాం అనమాట. ఇక మేము అందరం కలిసినప్పుడు ఒక గుంపు ఎట్లుంటుంది, ఇక అందరూ ఇట్లుండాలి. ఇక అబ్బో వీళ్ళంతా మంచిగా ఎవరు ఉండర్రా బై అనుకోవాలి. అట్లుంటుంది మరి మనతోటి. ఇట్లా వేసుకుందాం అని చెప్పేసి ఇక వీడియోల మీద అక్కడ ఉన్న వాళ్ళందరూ మమ్మల్ని చూస్తున్నారు. అయినా సరే మమ్మల్ని చూసినా సరే మేము చేసేది చెయ్యాలి, అంతేనా? ఇంకా తీసుకున్నాము. ఇక తర్వాత ఇక మా బామ్మర్ది అనమాట, ఇంకా ఇక్కడ ఫోటోషూట్ అయితే తీస్తున్నాడు ఫోటోగ్రాఫరు. ఇలా పెట్టండి అలా పెట్టండి అని ఫోజులు అయితే చెప్తున్నాడు. ఇక మేము అందరం కూర్చొని అక్కడ ఒకరికొకరు ఇట్లా చేతులు హ్యాండ్ తీసేసి పెళ్లి కొడుకు వచ్చేస్తాడు. ఇంకా మా అక్క పెద్దక్క అనమాట, మా అక్క, మా ఇంట్లో అక్క చెల్లెలం అందరం, మా వదిన ఇక గాజులు చూపిస్తున్నాం. ఇక మేము గాజులు అన్నీ ఇట్లా వేసుకుంటా ఇంకా చూపిస్తున్నాం. ఒక్కొక్కరం గాజులు చూపిస్తున్నాం. మనం ఎక్కడికన్నా పోతే ఏం చెప్తాం? అక్క ఈ చీర ఎడగొన్నవే, అక్క ఈ గాజులు ఎడబెట్టుకున్నవే, అక్క ఈ దండ ఎడగొన్నవే. ఆడలో ముచ్చట్లు గిట్ల ఉంటాయి ఇలా, అవునా కాదా? మీరే చెప్పండి. మేమైతే గిట్లనే ఉంటాం. అబ్బా అక్క చూడే అది ఎంత బాగా కట్టుకొచ్చిందో చీరే, నాకు కూడా ఉంది కానీ నేను ఎందుకు కట్టుకురావాలి తీయే అని కట్టుకురాలేదే. గిసొంటివే ఉంటాయి ముచ్చట్లు, అవునా కాదా? ఆడలకు ఫంక్షన్లో పోతే ఏముంటుంది చెప్పుల్లా? ఏంటిది? అబ్బా చీర చూడు ఎంత బాగుందో, మా ఆయన ఎప్పుడు గసంటిది కొనియకపోయా నాకు అనిపిస్తుందా అనిపించదా? అనిపిస్తుంది కంపల్సరీ. ఎందుకంటే అది ఆడోళ్ళ నైజం అనమాట. చీరలు మనకు ఆడోళ్ళకి ఏంటి, చీరలు నగలు ఇవే కావాలి, అవునా కాదా? ఎవరైనా కొత్త చీర కట్టుకొచ్చారు అనుకో, అబ్బా చీర చూడు ఎంత మంచిగుందో, నాకు కూడా ఉందిలే ఆ చీర అబ్బో అనుకుంటామా లేదా? నిజమా కాదా ఫ్రెండ్స్, దోస్తులు చెప్పండి. మళ్ళీ నేను చెప్పింది నిజమైతే అవునని కామెంట్ చేయండి, లేదంటే లేదు. ఇంకా తర్వాత ఇట్లుంటే మన ఆడోళ్ళ ముచ్చట్లు మరి. ఏడి పోయినా ముచ్చట్లు మాత్రం మొదలముల్లా. ఇంకా ఫైనల్గా ఇది అయిపోయింది. ఇంకా తర్వాత చూడు డ్యాన్సులు ఎట్లెత్తున్నామో. ఇంకా అందరం కలిసి ఒక ఫ్యామిలీ ఫోటో అయితే తీసుకుంటున్నాము. ఫోటోగ్రాఫర్ ఇక ఫోజులు చెప్తే ఇక మేము మా బామ్మర్దిని మధ్యలో నిల్చోబెట్టి ఇక మేము ఫోటోలు దిగుతున్నాం అనమాట. అందరూ ఆడల సంతనే ఉంది, ఇక్కడ మొగల సంత లేదని అనుకుంటున్నారా? అక్కడ వీడియోలు తీసేది అయితే మొగలే అనమాట. ఇంకా ఇట్లుందనమాట. పాపం డెకరేషన్ వేసిరో లేదో పిల్లలు వెనక నుంచి అయితే జల్లుతున్నారు. మనం ఏడి పోయినా ఒక కొత్త చీర కట్టుకున్నామంటే ఏం చేస్తాం? ఫస్ట్ ఫోటో తీయాలి. అబ్బా బావా ఇంక ఫోటో తీయే, ఆ భర్తలను అడగాల్సిందే, ఒక్క ఫోటో తీయొచ్చు కదా అనేసి అంటాము. అక్కడైతే అబ్బాయిది ఇంకా హల్దీ ఫంక్షన్ అయిపోయింది. అబ్బాయిది అయిపోగానే మరి ఇక మా చెల్లె దగ్గరకు వచ్చినాం అనమాట. మా బామ్మర్ది అయిపోయింది, ఇక్కడ మా చెల్లె దగ్గరకు వచ్చి ఇక ఈడ కూడా అడావిలు చేయాలిగా మరి. అడావిలు చేయకపోతే ఎట్టుంటుంది చెప్పండి? అట్టుంటుంది. ఇంకా అందరం కలిసి ఆడవాళ్ళందరం కలిసి ఒక గ్రూప్ ఫోటో తీసుకుంటున్నాం. ఇక ఇట్లా అట్లా అని చెప్పేసి ఇక చూసిరు కదా అందరం ఒకటే కలర్ కట్టుకున్నాం. హల్దీ అంటేనే మరి పచ్చ రంగు చీరలు దగదగ మేర్చిపోవాలి ఇట్లా, అంతేనా? ఇక మా చెల్లి వచ్చి ఏదేదో చెప్తుంది, ఎట్ట ఫోజులు ఇవ్వాలి అది ఇదని అడుగుతుంది అనమాట. ఇక ఫోటోగ్రాఫర్ చెప్పినట్టు మనం ఫోజులు ఇవ్వాలి కదా. ఇచ్చినాం చూసిరల్లా. ఇక అందరు మా అమ్మలు, మా అక్కలు, మా చెల్లెళ్ళు, మా వదినలు అందరం కలిసి ఆడు ఉన్నామన్నమాట. ఇక ఉండి ఫోటోలు తీసుకుంటా ఉన్నాము. హల్దీ ఫంక్షన్ అనగానే ఇట్ట ఫోజులు ఇవ్వడం అట్ట ఫోజులు ఇవ్వడం మనమే చెప్తాం. ఫోటోగ్రాఫర్ల కంటే వాళ్ళు ఏందో ఏమో కానీ ఆ ఫోటోగ్రాఫర్ల కంటే మనమే ఎక్కువ చెప్తాం. అన్న ఇట్లా ఫోటోది అట్లా ఫోటోది, వాళ్ళకి తెలియనట్టు పాపం వాళ్ళు చేసి ఉంటారు. అయినా సరే మనం ఏదో అంత పెద్ద ఫోటోలు తీసినట్టు తెలిసినట్టు చెప్తాంట. మరి చెప్పాలి, మరి చెప్పకపోతే ఎట్టా? మనకు తెలిసినవన్నీ మనం చెప్పాలి. ఇంకా తర్వాత ఫైనల్గా పెళ్లి కూతురుతో అయితే ఫోటో దిగుతూ ఉన్నాం అనమాట.
ఇది కూడా అయిపోయింది కదల్లా. అయిపోయిన తర్వాత ఇక మా బామ్మదితోటి ఇక ఒక స్టెప్ ఎత్తున్నాం అన్నట్టు. ఏదో మనకు డ్యాన్స్ రాకున్నా కానీ ఇక ఊపాలి, షేక్ చేయాలన్నట్టు అట్ట. ఇక చూస్తున్నాగా ఇక మాకు తెలిసినట్టు ఇక మా చెల్లి ఏదో చెప్తుంది, ఇక మేమేదో చెప్తున్నాం, ఆ ఫోటోగ్రాఫర్ ఏదో చెప్తుండు. ఇక ఏదేదో అయిపోయింది అన్నట్టు. ఇక ఫైనల్గా ఇక డ్యాన్స్ అయితే ఎత్తున్నాం. ఇక పిల్లలు మాత్రం జోరు ఉండాలి కదా, ఎక్కడ చూసినా మనమే అన్నట్టు ఉండాలి అన్నట్టు. ఇక మా అక్క చెల్లెలు చూసిరా, అక్క బామ్మరిది మేమందరం మా అక్క వదినలము మరదళ్ళు అవుతారనమాట. ఇక అందరు వదిన మరదలను బామ్మరితోటే ఎగురుతున్నాం. ఇక డ్యాన్సులు అయితే మరి మామూలుగా ఉండదు. ఇక మా బామ్మరిది కూడా మాతోటి ఇక డ్యాన్సులు స్టెప్పులు అయితే ఎత్తుండు. ఇక అయిపోయిన తర్వాత ఇక ఫైనల్గా బామ్మరిది కూడా అయిపోయింది. ఇంకా చూసుకోండి ఇక్కడ ఇక 90s కిడ్స్ అంటారు కదా, ఇక్కడ ఇంకా చూడండి ఎట్లా డ్యాన్స్ చేస్తున్నారు చూడండి. మా అమ్మ మా అత్తమ్మ జోరుగా లేదు, జోరుగా హుషారు మస్తుగా చూసుకురు కదా, వదిన మరదలే పూసుకుంటుర్రు. ఓయ్ బాబు, ఓయ్ రా బాబు, ఓ రాని ఏ బాబు, ఓ రా బాబు, బాబు ఏ రా బాబు, రామసం కి రుచి పులన బాబు. చేస్తారండి. ఇంకో ఈయన మా చిన్నమరిది, ఈయన మా ఆయన గారు, ఇది నేను ఎలాగో మీ అందరికి తెలుసు. ఇంకా వచ్చేసి మా వదిన. ఇంకా మా వదిన చూడండి, వదిన మరదన్ల గిల్లి కజ్జాలు అంటారు కదా, అట్లా గిచ్చుతుంది అనమాట. ఇంకా అక్క చెల్లెలను కలిస్తే ఇట్లుంటుంది మాతోటి. ఇంకా చూసారు కదా ఫైనల్గా ఇది నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మరి నా తెలంగాణ భాష ఎట్లుంది మరి చెప్పురి దోస్తులు, నచ్చింది అనుకుంటున్నాను. నా చెల్లెలు ఇద్దరు చిన్న చెల్లెలు, మా అక్క మా వదినే, అందరం అక్క చెల్లెలము, అందరం ఒక దగ్గర ఉండి ఇంకా సరదాగా ఫన్నీగా గేమ్స్ అలా గాజులు చూపించుకుంటూ ఇట్లుంటుందండి మాతోటి ముచ్చట. మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా చూస్తున్నారుగా ఫైనల్గా నేను వచ్చేసాను. నచ్చిందని అనుకుంటున్నాను వీడియో. లాంగ్వేజ్ ఎలా ఉంది? బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అందరికీ.